ప్రజాస్వామ్య రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా మారిపోయాయి. 10 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవన్న రాహుల్ గాంధీ మోడర్న్ సోషల్ మీడియాతో అంతా మారిందని వ్యాఖ్యలు. దావోస్ నుంచి 1,00,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ అజెండా అన్న రేవంత్ రెడ్డి. ఏడాదిన్నరలో 56,000 ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడి. గ్లోబల్ ఈవెంట్ కు హైదరాబాద్ వేదికైంది. 15 నెలల కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేశామన్న భట్టి. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే జాలర్ల దశ దిశ మారింది. స్థానికుల సమస్యలు, పేదల కష్టాలు చూశారన్న సీఎం చంద్రబాబు. మత్స్యకార గ్రామాలు ఒకే మాటపై ఉండి కట్టడిగా ఉంటారన్న ముఖ్యమంత్రి. మత్స్యకారులకు అన్ని విధాలు ఆదుకున్నది టీడీపీనే. శ్రీకాకుళంలో పర్యాటక పరిశ్రమలు రావాలన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కాకినాడ జిల్లా అమీనాబాద్ లో మినీ హార్బర్ పనులను పరిశీలించిన మంత్రి జనార్దన్ రెడ్డి. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాల జీవన భృతి పెంపు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో గిరిజనులకు తప్పని డోలీ మూత. కొండశిఖ నీళ్లు బంద్లో జ్వరంతో బాధపడుతున్న బాబు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో 6 కిలోమీటర్లు డోలీలో తీసుకొచ్చిన బంధువులు. వాడివేడిగా జరిగిన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం. టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం. నంద్యాల జిల్లాలోని సెంట్రల్ గోడౌన్స్ దగ్గర రైతులు ఆందోళన. జొన్నల కొనుగోలుపై అధికారులు షెడ్యూల్ ప్రకటించకపోవడంతో నిరసన. 200 ట్రాక్టర్లలో వచ్చిన అన్నదాతలు సివిల్ సప్లై అధికారులతో వాగ్వాదం. కడప జిల్లాలో ట్రేడింగ్ పేరుతో ఘరానా మోసం. అధిక లాభాల ఆశ చూపించిన సోమశేఖర్ రెడ్డిపై బాధితుల ఫిర్యాదు. కడప జిల్లా ప్రొద్దుటూరులో రోజు డ్యూటీకి డుమా కొడుతోన్న సీనియర్ లైన్మెన్. ఫీల్డ్ డ్యూటీ పేరుతో వైన్ షాప్ లో ప్రత్యక్షమవుతోన్న రవి త్రివిక్రమ్. తెలంగాణ సచివాలయంలో ఉద్యోగుల నిరసన. పెహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన వారికి సెక్రటేరియట్ ఉద్యోగుల సంతాపం. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆందోళనలు రైతులు. పంటలు కోతకు రావడంతో కోయలేకపోతున్న అన్నదాతలు. ఉగ్రదాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ కుటుంబానికి పరామర్శలు. హర్యానా విమెన్ కమిషన్ చైర్పర్సన్ రేణు భాటియా శ్రద్ధాంజలి. భారత్ పాక్ సరిహద్దుల్లో టెన్షన్. యుద్ధం వాతావరణం కనిపిస్తూ ఉండడంతో అలర్ట్. తలదాచుకునేందుకు బంకర్లను రెడీ చేసుకుంటున్న ప్రజలు. ఉగ్రదాడి ఘటన ఇప్పుడిప్పుడే బయటపడుతోన్న పెహల్గాం. బయటకొస్తోన్న ప్రజలు. కోయంబత్తూరుకు టీవీకే అధినేత విజయ్ భారీగా స్వాగతం పలికిన అభిమానులు, పార్టీ నేతలు.